హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి మరి మర్చిపోకుండా. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఈరోజు నా డే రొటీన్లో పార్ట్ ఏంటిదంటే చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఇక్కడికి వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే రెడీ అయ్యేసేసి కొంచెం టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అల్లం వేసేసి మంచిగా టీ పెట్టేసేసి దాన్ని సిప్ చేసుకుంటూ తాగుతూ ఉంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే టీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అల్లం వేసేసి అండ్ శొంఠి కూడా వేసి చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శొంఠి వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. రైనీ సీజన్లో ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. శొంఠి అండ్ మసాలా టీ అంటారు కదా, నాకైతే చాలా ఇష్టం. ఎందుకో మరి శొంఠి వేసి కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చేసేసి టీ అయితే తాగేసాను. టీ తాగేసి యాక్చువల్గా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్కి వెళ్ళాను అనమాట. షాప్కి వెళ్ళేసేసి మా పెద్దోడిని షాప్లో కూర్చోపెట్టేసేసి నేను మళ్ళీ వచ్చాను. షాప్లోనూ మా పెద్దోడే ఉన్నాడు. వాడైతే ఇక మమ్మీ నువ్వు వెళ్ళు, ఇక నేను చూసుకుంటా అంటే నేనైతే వాడిని కూర్చోబెట్టేసేసి ఇక గీ పని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చేసేసి చికెన్ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మొత్తం మ్యాగ్నేట్ చేయాలి కదా చికెన్ని. ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అండ్ మసాలాలు, దానికి సరిపడా మసాలాలు అన్నీ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసేసి దీంట్లో ఈసారి ఏం చేశానంటే ఆనియన్స్ అండ్ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి చీలికలు అన్నమాట. మొత్తము అన్నీ కట్ చేసేసేసి చికెన్లోనే కలిపేసుకున్నాను. ఈసారి ఇట్లా అన్నీ కలిపేసుకొని చూద్దాంలే అని యాక్చువల్గా నేను పోపులో వేస్తానన్నమాట. ఆయిల్లో వేస్తాను డైరెక్ట్. ఆనియన్ అండ్ టొమాటో వేసేసి దమ్ చేసేటప్పుడు అట్లా చేస్తాను. ఈసారి ఇట్లా అన్నీ వెరైటీగా ఉంటుంది కదా, యాక్చువల్గా ఇట్లా ట్రై చేద్దాం అనుకొని పీసెస్ అన్నీ కట్ చేసేసి దీంట్లో వేస్తానన్నమాట. యాక్చువల్గా కొంతమంది ఇట్లా కూడా చేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసేస్తారు. కానీ కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్ అనేది ఉండాలి కదా అని నేనైతే ఈసారి ఇట్లయితే ట్రై చేశానన్నమాట. అన్నీ ఇలా కట్ చేసేసేసి మంచిగా చిన్న పీసులు అన్నమాట. చిన్న పీసులు కట్ చేసేసి మొత్తం చికెన్లో మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపేసుకున్నాను. దాంట్లో కొంచెం ఎప్పటికప్పుడు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచింది వేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. దంచిన పేస్ట్ వేసేసుకోవాలి, అప్పుడే దంచిన పేస్ట్ ఫ్రెష్గా అన్నమాట. ఇట్లా కట్ చేసేసి కలిపేసేసేయాలి మంచిగా. చికెన్లో మొత్తం ఆ పీసెస్లో మనం కట్ చేసిన పీసెస్లో ఉప్పు, కారము, పెరుగు మొత్తం ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా పీసెస్లు అన్నీ కలుసుకోవాలన్నమాట. కలపడంలోనే ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే సరిగా కలపగా ఉన్నా కూడా పీసెస్కి మసాలా అనేది సరిగా పట్టదండి. ఇక్కడ కలిపేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని కలిపేసుకోవాలి. అన్ని ముక్కలకు మంచిగా పట్టినా ఏంటిదా అని. యాక్చువల్గా ఈరోజు విషయం ఏంటిదంటే దమ్ బిర్యానీ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే పిల్లలైతే ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళని అడిగితే ఏం చేసి పెట్టనమ్మా మీకోసం అని అడిగితే మా అమ్మ మా కోసం అయితే దమ్ బిర్యానీ చేసి పెట్టు, మేము తినేస్తాము అని అన్నారు. వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చికెన్ దమ్ బిర్యానీ. మా పెద్దోడైతే ఎక్కువ ఇష్టంగా తింటాడు, మా చిన్నోడు కూడా ఎక్కువ ఇష్టంగా తింటాడు. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము చికెన్ దమ్ బిర్యానీ. యాక్చువల్గా చెప్పాలంటే బయట హోటల్స్కి ఎప్పుడైనా వెళ్ళినా కూడా బిర్యానీనే ఆర్డర్ చేసుకుంటాం మేమైతే, అంత ఇష్టం అన్నమాట. ఇక అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఏమైనా స్పెషల్గా ఉన్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేస్తాను అన్నమాట. వాళ్ళకైతే దమ్ బిర్యానీ కావాలంటే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసేసి
చికెన్ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్, డీప్ ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ చాలు. నార్మల్గా ఇట్లా బయట పెట్టేసుకోవాలి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే 1 అవర్ పట్టాల్సిందే. ఎందుకంటే మనము ఎక్కువసేపు పెడితే కనుక ముక్కలకి మంచిగా మసాలా పేస్ట్ పడుతుంది కదా. ఇక్కడికి వచ్చేసేసి నేనైతే హాఫ్ అన్ అవర్ ఏమో పెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని ఇక్కడైతే రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. రైస్లో కొంచెం బగారా సామాన్లు వేసేసేసి కొంచెం సాల్ట్ గీ ఉంది, ఇంట్లో నెయ్యి ఉంది, ఆ నెయ్యి కూడా వేసేసానన్నమాట. నెయ్యి కూడా వేసేసేసి ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. లడ్లు అయితే మా వారు మొన్న తీసుకొచ్చారండి, మిల్క్ సెంటర్లో ఫ్రెష్గా చేస్తున్నారు, అక్కడ నుంచి తీసుకొచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మిల్క్ సెంటర్లో కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తాయి కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తారు. నాకైతే చాలా టేస్ట్గా అనిపించినాయి. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు అవి. వాళ్ళకి రోజు రోజు తీసుకొచ్చినా కూడా ఇంకా కావాలంటున్నారు అన్నమాట పిల్లలు అయితే. వాళ్ళకైతే లడ్లు చాలా నచ్చినాయి. కొంచెం నోట్లో అట్లా వేసుకోగానే కరిగిపోతున్నాయి అన్నమాట, అంత టేస్టీగా అనిపిస్తున్నాయి ఆ లడ్లు అయితే. తిన్న తర్వాత అక్కడ రైస్ అయితే అయిపోయింది. రైస్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే చికెన్ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెము ఫ్రీజర్లో పెట్టేసాను కదా, ఫ్రీజర్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తాను అన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసేసి ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసేసేసి, ఆయిల్ ఉంటే ఆయిల్, ఘీ ఉంటే ఘీ, నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసిన తర్వాత చికెన్ అయితే ఇట్లా పెట్టేసి, ఇక దాంట్లో ఏం లేదు, ఇక ఆయిల్లో ఏం వేసేది. బగారా సామాన్లు ఉంటే బగారా సామాన్లు వేసుకోండి. నేనైతే లైట్గా వేసాను అన్నమాట. మరి మసాలా ఎక్కువైనా కూడా పిల్లలు తినలేరు కాబట్టి నేనైతే తక్కువ వేసాను మసాలా. కారం కూడా కొంచెం తక్కువ వేసాను ఈసారి. యాక్చువల్గా నాకు స్పైస్ ఫుడ్డే ఇష్టము, పిల్లలు కూడా స్పైస్ తింటారు, కానీ రేపు మళ్ళీ హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అలవాటు తప్పిద్ది కదా స్పైస్ ఫుడ్ అనేది. యాక్చువల్గా అందుకే కొంచెం స్పైస్ తక్కువ ఉండాలని కారం కూడా తక్కువ వేసాను అన్నమాట ఈసారి. ఇక్కడికి వచ్చేసేసి ఆయిల్ వేసేసేసి చికెన్ పీసెస్ కూడా వేసేసానండి. వేసిన తర్వాత ఇక మనము కొంచెం నానబెట్టాం కదా చికెన్ పీసెస్, మ్యాగ్నెట్ చేసి పెట్టాం కాబట్టి కొంచెం త్వరగానే ఉడికిద్ది ఆ పీసులు. ఇక్కడికి వచ్చేసేసి ఆ పీసులు ఉడికేలోపు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేడి చేసి పక్కన పెట్టేశాను. ఆ నెయ్యి కూడా బయట నుంచి తెచ్చాము, మాదైతే లేదు, ఇంట్లో లేదు, బయట నుంచే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసేసి చికెన్ పీసెస్ కూడా ఉడికాయి మంచిగా. దమ్కి అయితే మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను. పీసెస్ కొన్ని కింద వేసేసేసి ఆ పైగా రైస్ వేసేసేసి దానిపైన మళ్ళీ చికెన్ పీస్ వేసేసి మళ్ళీ దానిపైన మళ్ళీ రైస్ వేసేసి ఇట్లా దమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఇట్లా చేసుకొని రెడీ చేసుకొని పెట్టేశాను అన్నమాట. కొంచెం రైస్ అయితే మిగిలింది, ఇక దానికి కొంచెం రైతాలో తినడానికని ఉంటుంది కదా అని వైట్ రైస్ అయితే పక్కకు తీసేసాను అన్నమాట. దమ్ అయితే అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసేసి రైస్ కూడా తీసేసి కొంచెం పక్కన పెట్టేశాను. రైతాకి ఇక రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెరుగు ఉంది కాబట్టి దాన్ని మంచిగా గిలక్ కొట్టేసేసి కొంచెం సాల్ట్ అండ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని మొత్తం కలిపేసుకున్నాను అన్నమాట. ఇంకా దాన్ని పోపు వేయడం కానీ అది కానీ ఇది కానీ ఏం చేయలేదు. పిల్లలకి పోపు వేయడం అంటేనే ఇష్టము, కాకపోతే ఇట్లా పచ్చిగా వేస్తే బాగుంటుంది కదా అని నేనైతే పచ్చిగానే రైతా లాగా చేస్తాను అన్నమాట. కొత్తిమీర, పుదీనా అవి ఇంట్లో ఏం లేవండి ప్రజెంట్, ఉన్న దాంతోనే చేస్తాను. అన్నీ ఉండాలని ఏం లేదు, కాకపోతే మనం చేయడం మంచిగా టేస్ట్గా ఉండాలి. అన్ని సామాన్లు ఉంటేనే టేస్ట్ ఉంటుందని ఏం లేదు ఇక్కడ వంటలో. మనము చేసేది కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేసి మా చిన్నోడైతే ల్యాప్టాప్లో ఏదో గేమ్ ఏదో ఆడుతూ ఉన్నాడు. వీడైతే హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్పట్లేడు, బాయ్ చెప్పట్లేడు వాడు. మా ఇక్కడ వచ్చేసేసి దమ్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా దమ్ రెడీ అయిపోతే ఇక మా చిన్నోడు ఆగడు, నేను ఆగను. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి దమ్ము. ఇక్కడ కలిపేసుకొని దమ్ అయితే అటు ఇటు కలిపేసుకున్నాను అన్నమాట. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇందులో ఒకటి బాస్మతి రైస్ కూడా కాదండి, ఇంట్లో ఉన్న రైస్తోనే చేస్తాను, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను అన్నమాట.
మంచిగా చికెన్ పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికినాయి. రైస్ కూడా మంచిగా అయిపోయిందన్నమాట. పలుకుగా మంచిగా వచ్చింది. యాక్చువల్గా అప్పుడప్పుడు బాస్మతి రైస్ తినాలనిపిస్తే బాస్మతి రైస్ తెప్పిస్తాను, లేకపోతే ఇంట్లో ఉన్న రైస్తోనే చేస్తాను. ఆ రోజు పిల్లల్ని అడిగాను అన్నమాట, మమ్మీ ఇంట్లో రైస్ చేయనా, బాస్మతి రైస్ తీసుకొద్దాము అంటే, ఏమొద్దులే మమ్మ ఇంట్లో ఉన్న దాంతోనే చేస్తే అని కూడా మా పిల్లలు అయితే చెప్పేశారు. వాళ్ళైతే చాలా ఈజీగా అర్థం చేసేసుకుంటారండి మా పిల్లలు. ఇక్కడికి వచ్చేసి నేనైతే ఇక బిర్యానీ తినేస్తూ ఉన్నాను. మా చిన్నోడు తినమంటే, నువ్వు తిను మమ్మీ నేను తర్వాత తింటాను అనేసి అడిగా. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి దమ్ బిర్యానీ. ఓకేనండి, నా రెసిపీ కానీ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరైతే ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.